మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి. ఆల్రెడీ ప్రింటింగ్ అయిపోయి పేమెంట్స్ కూడా అయిపోయినాయండి వీళ్ళవి, ఆల్రెడీ మేము ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఒక రాఖీ వచ్చేసి 50 రూపీస్ అండి, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ అవుతుందండి ఏపీ తెలంగాణ వచ్చేసి. ఇప్పుడు మీరు ఒక రాఖీ బుక్ చేసుకుని షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్ అన్న, 10 రాఖీస్ బుక్ చేసుకున్నా 50 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మినిమం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు 3 రాఖీస్ బుక్ చేశారనుకోండి 150 రూపీస్ అవుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి 50, అప్పుడు ఎంత అవుతుంది 200 అవుతుంది. 200లో హాఫ్ అమౌంట్ అంటే 100 రూపీస్ అన్న మీరు మాకు ఫోన్పే చేయాలి. ఫోన్పే చేశాకనే మేము ఫోటో ప్రింటింగ్ చేసి ఇలాగా మీకు ఫోటో పంపిస్తాం అండ్ ఇన్స్టాలో స్టోరీ కూడా మెన్షన్ చేస్తాం. అలా చేసిన తర్వాత మీరు చూసి ఓకే వీళ్ళ ట్రస్ట్, వీళ్ళు మన ఆర్డర్ తీసుకున్నారో చేసేసారు, అప్పుడు మీరు మిగతా అమౌంట్ మిగతా 100 రూపీస్ కూడా కొట్టి మీ అడ్రస్ మీ డోర్ నెంబర్తో సహా మాకు మెసేజ్ చేస్తే మేము ఇండియన్ పోస్ట్కి వేస్తామండి. ఇండియన్ పోస్ట్కి వేసిన 3 డేస్ నుంచి 7 డేస్ టైంలో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాయి, ఇంకా ఇవన్నీ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. మెయిన్ ఏంటంటే కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి, మెసేజ్లు అయితే ఇంకా అసలు మాకు రిప్లై ఇవ్వడానికి కూడా టైం సరిపోతలేదు. ఎవరైనా రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటే ఫీల్ కాకండి, కాస్త మేము అడ్జస్ట్ చేయలేకపోతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఆర్డర్స్ వస్తాయని. సో ట్రస్ట్ అండి. మా పేజ్ వచ్చేసి మా ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబరు. 4 ఇయర్స్ నుంచి మేము మా పేజ్ చెక్ చేస్తే 4 ఇయర్స్ నుంచి మా నెంబర్ కంటిన్యూగా నా నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కన్ఫామ్గా రీచ్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే నా దగ్గర స్టాక్ ఎక్కువ లేదు. పేమెంట్ అయిన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పండి, మేము పేమెంట్ చేసాం, ఫొటోస్ పంపించాం, మాకు చేసేయండి అని చెప్పేసి మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని రాసుకుంటాం. మీకు 1 or 2 డేస్లో రాఖీస్ చేసేసి డెలివరీ కూడా స్టార్ట్ చేసేస్తాం. ఓకేనండి. థ్యాంక్ యూ.